హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బొబ్బట్లు రెసిపీ చూద్దామండి. ఉగాదికి స్పెషల్గా చేసుకుంటాము బొబ్బట్లు. ఆ రెసిపీని ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఒక 1 కప్పు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నానండి. ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాను. దాన్ని కుక్కర్లో వేసేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచి, ఇంకా ప్రెషర్ పోయేదాకా ఉంచిన తర్వాత ఓపెన్ చేసి ఆ నీళ్ళన్నీ వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారి పెట్టుకునేదాకా ఉండాలండి వీటిని. కుక్కర్ కంప్లీట్ అయిన తర్వాత పప్పు ఈ విధంగా మెదికి ఉంటుంది. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని దాన్ని బాగా ఫైన్ పేస్ట్గా చేయండి. ఇప్పుడు దీనిలో నేను 1 కప్పు పచ్చిశనగపప్పుకి ఒక 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. దాన్ని మిక్స్ చేసి కొద్దిగా స్టవ్ మీద పెట్టాను. ఆ బెల్లంలో వాటర్ వచ్చి ఇది పప్పు బాగా ఉడికిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండండి. ఈ పప్పు బెల్లం బాగా ఉడికిన తర్వాత ఒక 2 ఇలాచీలని దంచి వేసేసేదాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా చల్లారేదాకా పక్కన పెట్టేసేయండి. ఒక్కసారి ఇలా చేస్తుంటే పప్పు లూజ్ అవుతుందండి. అప్పుడు మనం కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పప్పు బాగా గట్టిగా అవుతుంది. ఈ విధంగా ఉంటే మనకి బాగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనకి చపాతీలో పూర్ణం బాగా ఉంటుంది. ఇలా ఉండకి రావాలి. అది బాగా చల్లదాకా పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఒక వేరే ప్యాన్లో ఒక 1.5 గ్లాసు మైదా తీసుకుంటున్నాను. దానిలో కొద్దిగా సాల్ట్, పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసిన తర్వాత చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కలుపుతూ బాగా నీట్ చేసుకోవాలండి. బాగా ఇలాగా మన అరచేత్తో బాగా రుద్ది బాగా ఒత్తి పెట్టి కొద్దిగా బాగా నీట్ చేసుకోవాలి పిండిని. అలా నీట్ చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ని పక్కన పెట్టేసేయండి. మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఆయిల్ అంతా పట్టి బాగా పిండి బాగా మెదికి వస్తుంది. ఈ టైంలో కొద్దిగా ఆయిల్ కలపండి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసి బాగా నీట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆయిల్ బాగా అబ్జర్వ్ అవుతుందండి పిండిలోకి. ఇంకా మధ్య మధ్యలో ఆయిల్ వేస్తూ ఇలాగ ఒక 10 to 15 మినిట్స్ బాగా నీట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఒక అరగంట దాకా ఉండనివ్వండి. ఈ లోపల పిండి ఆరిపోయి ఉంటుందండి. ఈ పిండిలో నేను 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చపాతీగా ఈ రెండింటిని చేసుకోవాలండి. మనం ఎంతైతే పూర్ణం తీసుకుంటామో అంత కంటే కొద్దిగా తక్కువగా పిండి తీసుకొని వీడియోలో చూపించే విధంగా ఈ పిండి మధ్యలో ఈ పూర్ణాన్ని పెట్టి చపాతీలాగా చేసుకోవాలి. కొద్దిగా చేతులకి ఆయిల్ చేసుకొని ఇవన్నీ చేయండి. ఆయిల్ ఉంటే
మనకి స్టిక్కీ లేకుండా పిండి కూడా బాగా మనకి చపాతీ చేసుకోవడం ఈజీ అవుతుంది. నేను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేయండి, లేదంటే నార్మల్గా చపాతీ పిండితో కూడా ఇలాగ నార్మల్గా చేసేసేయండి చపాతీ కర్రతో. ఇలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేది బాగా హీట్ ఎక్కాలండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ చపాతీని తీసుకెళ్ళి పెనం మీద వేయాలి. పెనం మీద వేసి అది బాగా ఒక 2 minutes అలా వదిలేయండి. వదిలేసి దాని మీద ఆయిల్ వేసి, ఆయిల్ లేదా గీతోనైనా చేయొచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 minutes అలా వదిలేసేసి అది కొద్దిగా కాలిన తర్వాత ఇంకా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి టర్న్ చేయండి. నెయ్యితో కాల్చినా బాగుంటాయండి, కానీ తినేటప్పుడు నెయ్యిలో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఆయిల్తోనే కాల్చేస్తున్నాను. ఇలాగా మనం మిగతా చపాతీలు కూడా అన్నీ అలానే చేసుకొని ఈ విధంగా పెనాన్ని బాగా హీట్ ఎక్కి ఉంచండి. సెకండ్ చపాతీకి కూడా బొబ్బట్లు అంటే ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. మనం పిండిలో ఎక్కువ ఆయిల్ కలపాలి. అలానే కాస్తున్నప్పుడు ఆయిల్ లేదా గీ వాడాలి. ఇలా వేయటం వల్ల మనకి బొబ్బట్టు మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అన్నీ కంప్లీట్ అవుతున్నాయండి. ఈ ఉగాదికి ఈ విధంగా బొబ్బట్లు చేసుకొని మీ ఇంట్లో మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.